హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి? కొత్తగా ఎన్నికైన 18th లోక్సభకి కొత్త స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు, ఇక్కడ ఆసక్తికర పరిణామాలు జరిగాయి అనమాట. అంటే జనరల్గా స్పీకర్ అనేది కన్సెన్సస్ మీద జరుగుతున్న పోస్ట్ అనే ఎలక్షన్ లేకుండా, కానీ ఫస్ట్ టైం ఇప్పుడు అంటే చాలా సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరగడం అనేది కూడా చూసాము. దాంతోపాటు అసలు ఇక్కడ ఎలక్షన్ జరగడానికి రీజన్ ఏంటి, డెప్యూటీ స్పీకర్ పోస్ట్ ఏంటి, ఇక్కడ స్పీకర్ ప్రోటెమ్ అనే దానికి దీనికి లింక్ ఏంటి, దాంతోపాటు స్పీకర్ యొక్క రోల్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి, అండ్ డిఫరెంట్ అదర్ జీకే రిలేటెడ్ ఫ్యాక్ట్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన వీడియో కాంపోనెంట్స్ చెక్ చేద్దాం. సో వై న్యూస్, హూ ఇస్ అ స్పీకర్, జనరల్గా స్పీకర్ అనే వాళ్ళు ఎవరు, రోల్ ఆఫ్ ద స్పీకర్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఆయన పర్ఫామ్ చేయాల్సింది, అండ్ ఇష్యూస్ ఏంటి, దాంతోపాటు అసలు స్పీకర్ ఆఫీస్కి కొన్ని ఇష్యూస్ ఉంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ జిఎస్ పేపర్ 2 యూపీఎస్సీ మెయిన్స్లో ఇంపార్టెంట్ మనకి. దెన్ ఇప్పుడు అందిన తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి, మనకి స్పీకర్గా 18th లోక్సభకి స్పీకర్గా ఇంతకు ముందు 17th లోక్సభకి ఆల్రెడీ స్పీకర్గా పనిచేసిన బీజేపీకి సంబంధించిన ఎంపీ ఓం బిర్లా గారు ఎన్నికైనట్టు న్యూస్ వచ్చిందనమాట. సో ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ జనరల్గా పొలిటికల్ పార్టీస్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని స్పీకర్గా నిలబెడతాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది, అదర్ పార్టీస్ కూడా జనరల్గా మద్దతు ఇస్తారు. కానీ ఆసక్తికరంగా ఏం జరిగింది, ఇండియా అలయన్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చెప్పారు, మేము ఇంకొక పర్సన్ని నామినేట్ చేస్తున్నాము స్పీకర్ పోస్ట్కి అని చెప్పి 10 minutes బిఫోర్ ద డెడ్ లైన్ నామినేట్ చేయడం వల్ల ఏం జరిగింది, ఇక్కడ ఎలక్షన్ అనేది కండక్ట్ చేయాల్సి వచ్చింది. అంటే ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఏ క్యాండిడేట్కి అన్నట్టు చూసి దాని ద్వారా ఇప్పుడు ఓం బిర్లా గారిని ఎన్నికయ్యారు అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈయన 3 time ఎంపీ. ఓకే, సో ఈయన 3 time ఎంపీ ఫ్రమ్ కోటా. కోటా తెలిసిందే కదా మీకు, ఎందుకు న్యూస్లో ఉంది, స్టూడెంట్ సూసైడ్ విషయంలో కోటా అనేది న్యూస్లో ఉంది, ఫ్రమ్ రాజస్థాన్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మరి ఎవరి మీద గెలిచారు అని అంటే కనుక, ఈయన బీజేపీ సపోర్టెడ్ ఎన్డీఏ అలయన్స్ తరపున ఈయన గెలవడం చూసాం. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇండియా అలయన్స్ అనేది ఉంది కదా, ఇండియా అలయన్స్ అనేది అంటే కాంగ్రెస్ కానీ అదర్ తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ సపోర్ట్ చేసిన అలయన్స్. సో దీని తరపున కే సురేష్ అనే పర్సన్ని నామినేట్ చేశారనమాట. సో ఈ కే సురేష్ అనే పర్సన్ ఆల్రెడీ 8 time ఎంపీ అనమాట, కేరళ నుంచి. ఓకే, సో 8 time ఎంపీ. అసలు నిజంగా ఎలక్షన్ జరగడానికి గల కారణాలు ఏంటి అని అంటే కనుక, ఆల్రెడీ ఇప్పుడు మీకు చూస్తే ఇండియా అలయన్స్కి ఏమో 232 సీట్స్ ఉన్నాయి లోక్సభలో, ఎన్డీఏ అలయన్స్కి ఏమో 293 సీట్స్ ఉన్నాయి. మరి వీళ్ళకి క్లియర్గా మెజారిటీ ఉందనే విషయం తెలిసి కూడా మరి ఇండియా వాళ్ళు ఎందుకు నామినేట్ చేశారు అని అంటే కనుక, ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రోటెమ్ స్పీకర్ అనమాట, ప్రోటెమ్ స్పీకర్ పోస్ట్. ఓకే, జనరల్గా మనం చూసాం ఆల్రెడీ, ఫస్ట్ ఏమని న్యూస్ వచ్చా నేను వీడియోలో కూడా చెప్పాను, కే సురేష్ అనే పర్సన్. ఎందుకంటే మనం సీనియారిటీ బేసిస్ మీద మనం ప్రోటెమ్ స్పీకర్ని అపాయింట్ చేస్తాం జనరల్గా. ఇప్పుడున్న ప్రెసెంట్ హౌస్లో అందరిలోనూ ఎక్కువ మెంబర్షిప్ కలిగి ఉన్న పర్సన్ ఎవరు, కే సురేష్ అనమాట, అంటే 8 time మెంబర్. ఈయనని జనరల్గా అయితే మనం ఫాలో అవుతున్న ప్రాక్టీస్ ప్రకారం ప్రోటెమ్ స్పీకర్గా ఎన్నుకోవాలి. కానీ ఏం జరిగింది, ఈయన్ని కాదని చెప్పి భ్రాతృహరి మహతాబ్ అనే పర్సన్, ఈయన 7 time ఎంపీ అనమాట. సో ఈయనని ప్రోటెమ్ స్పీకర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటి, కాంగ్రెస్ అనేది ఏమో ఆర్గ్యూ చేస్తుంది, ఇక్కడ మీరు కన్వెన్షన్స్ మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో వాటిని కూడా మీరు ఫాలో అవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు పాటిస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా ఎలక్షన్లో నామినేట్ చేస్తామని. ఇది ఒక ప్రైమరీ రీజన్ ఈరోజు ఎలక్షన్ జరగడానికి. సెకండ్ రీజన్ ఏంటి, ద ఆఫీస్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్ అనమాట. జనరల్గా మనకు తెలిసిందే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ స్పీకర్, డెప్యూటీ స్పీకర్ అనే 2 పోస్టులు కూడా 1919 యాక్ట్, మాంటెక్ చెమ్స్ఫోర్డ్ యాక్ట్ నుంచి మనం తీసుకున్నాం. అప్పుడు యాక్చువల్గా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అనేవాళ్ళు, కానీ దాని తర్వాత మనం స్పీకర్, డెప్యూటీ స్పీకర్గా మార్చాం. సో ఫస్ట్ ఇండియన్ స్పీకర్ ఎవరు అనేది మీకు తెలిస్తే కనుక, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇండియన్ స్పీకర్ ఫస్ట్ ఎవరు అనేది తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ ఇక్కడ డెప్యూటీ స్పీకర్కి సంబంధించి ఏంటి, డెప్యూటీ స్పీకర్ కూడా స్పీకర్ లానే మెంబర్స్ ఎవరైతే హౌస్లో ఉంటారో వాళ్ళలోంచి ఎన్నుకుంటారు అనమాట. కానీ ఇక్కడ యూనిక్ థింగ్ ఏంటి, మనం కాన్స్టిట్యూషన్ అలాంటి మెన్షన్ ఏం లేదు, కానీ కన్వెన్షన్ ప్రకారం, కన్వెన్షన్ అంటే ఏంటి, ప్రాక్టీస్ ప్రకారం మనం ఏం చేస్తున్నాం, స్పీకర్ పోస్ట్ ఏమో రూలింగ్ పార్టీ నుంచి ఉంటే డెప్యూటీ స్పీకర్ పోస్ట్ ఏమో అపోజిషన్కి ఇస్తున్నాం. ఇది కన్వెన్షన్ ప్రకారం అన్నమాట. కాంగ్రెస్ వాళ్ళు ఏమడిగారు, సో ప్రోటెమ్ స్పీకర్ విషయం వదిలేసినా కూడా డెప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది మాకు ఇవ్వండి, అపోజిషన్కి ఇవ్వండి అని అంటే దాని గురించి కూడా గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వలేదు. అంటే మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, మనకి లాస్ట్ లోక్సభలో డెప్యూటీ స్పీకర్ ఎవరు అని అంటే ఆన్సర్ లేదు. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు 17th లోక్సభ టైంలో మనకి ఇదే పర్సన్ స్పీకర్గా ఉన్నారు, ఓం బిర్లా గారు. కానీ మనకి 2019 to 24 మధ్యలో ఎటువంటి డెప్యూటీ స్పీకర్ పోస్ట్కి
కి ఎవరూ లేరు. సో అది మొత్తం వేకెంట్ గా ఉంది. దీని విషయంలో కూడా సుప్రీంకోర్టు అనేది చెప్పిందనమాట. అట్లా ఉండటం కాన్స్టిట్యూషనల్ పరంగా మంచిది కాదు. ఎందుకంటే ఎప్పుడైతే స్పీకర్ పర్ఫామ్ చేయలేరో అప్పుడు డెప్యూటీ స్పీకర్ ఉండాలి కదా, ఆల్టర్నేటివ్ గా ఉండాలి కదా. సో అసలు మొత్తం పోస్ట్ ని వేకెంట్ గా ఉంచడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ అప్పుడు గవర్నమెంట్ ఇవ్వకపోవడానికి 2 రీజన్స్ మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, అప్పుడు అపోజిషన్ అనే స్టేటస్ అనేది ఒక పార్టీకి లేదు. సో వాళ్ళు అప్పుడు అలయన్స్ గా కూడా ఫామ్ అవ్వలేదు. వాళ్ళు డిఫరెంట్ రీజన్స్ చెప్పొచ్చు. దెన్ సెకండ్ రీజన్ ఏంటి, ఇక్కడ ఎన్డీఏ ఒకవేళ వాళ్ళ నామినీని పెడితే ఏమవుతుంది, క్రిటిసిజం వస్తుంది. ఎందుకంటే ఇది కన్వెన్షన్ ప్రకారం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు ఇలా అపోజిషన్ పార్టీకి ఇవ్వడం అనేది. సో అలా రీజన్స్ తో వాళ్ళు ఇవ్వకపోవడం అనేది మనం కారణంగా భావించవచ్చు. సో ఈ 2 రీజన్స్ వల్ల ఏంటి, కాంగ్రెస్ ఇక్కడ ఆర్ ఇండియా అలయన్స్ అనేది 2 చోట్ల కూడా అప్సెట్ అయింది. కాబట్టి వాళ్ళు ఈ ఓం బిర్లా గారికి అగెయిన్స్ట్ గా కే సురేష్ అనే పర్సన్ ఎవరైతే ప్రోటెం స్పీకర్ అవ్వాలో ఆయన్ని ఎప్పుడు ఫైల్ చేశారు, నామినేషన్ అనేది జస్ట్ 10 minutes, అంటే 12 o'clock అనౌన్స్ చేయాల్సి ఉంటే 10 minutes ముందు వీళ్ళు అనౌన్స్ చేశారు. ఎవరికి, ప్రోటెం స్పీకర్కి. ఏమని, మేము కూడా మా క్యాండిడేట్ని పెడుతున్నామని. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి, ప్రోటెం స్పీకర్ అనేది టెంపరీ పోస్ట్ అని మీ అందరికీ తెలిసిందే. ప్రోటెం స్పీకర్ మెయిన్ జాబ్ ఏంటి, ఒకటి కొత్తగా ఎన్నికైన ఎంపీస్కి ఓట్ ఇవ్వాలి. సెకండ్ థింగ్, స్పీకర్ ఎలక్షన్ జరిగే వరకు కూడా ఆయనే కేర్ టేక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రోటెం స్పీకర్కి వాళ్ళు ఏమని చెప్పారు, 10 minutes బిఫోర్ 12 o'clock మేము కూడా మా క్యాండిడేట్ని నామినేట్ చేస్తున్నామని చెప్పడం వల్ల ఎలక్షన్ అనేది అనివార్యం అయిందనమాట. సో దాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, జనరల్గా ఏ మెజారిటీ కావాలి స్పీకర్ని ఎన్నుకోవడానికి అని అంటే సింపుల్ మెజారిటీ సరిపోతుంది. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి, 50% +1 ఆఫ్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. ఎంతమంది ప్రెసెంట్ అయి ఉన్నారో వాళ్ళలో ఎంతమంది ఓట్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఉన్న వాళ్ళందరూ ఓట్ చేయొచ్చు, ఓట్ చేయలేకపోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఓట్ చేయాలి అని అంటే కూడా ఫస్ట్ థింగ్ ఏం కావాలి, మీకు ఓత్ అనేది ఆల్రెడీ తీసుకుని ఉండాలి. ఎందుకంటే మొన్న కాన్స్టిట్యూట్ అయిన లోక్సభలో 7 members ఇంకా, అంటే 7 MPs ఇంకా ఓత్ తీసుకోలేదు. వీళ్ళు ఓత్ తీసుకోలేకపోతే ఇక్కడ ఓట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో 50% +1 ఆఫ్ ప్రెసెంట్ ఎంతమంది ఉన్నారు, దాంట్లోంచి కూడా ఎంతమంది ఓట్ చేశారు అనేది క్యాలిక్యులేట్ చేస్తే ఆ మెజారిటీ ఎవరితో గెలుస్తారో వాళ్ళు స్పీకర్గా ఎన్నికవుతారు. సో ఆల్రెడీ ఓం బిర్లా గారు, ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్ మెజారిటీ ఉంది కాబట్టి ఆయన గెలవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇప్పటివరకు ఎంతమంది స్పీకర్స్ 2 terms కన్సిక్యూటివ్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం 17 లోక్సభకు కూడా ఓం బిర్లా గారే ఉన్నారు కదా, మరి ఎలా ఉన్నారు అని అంటే ఈయన సెకండ్ స్పీకర్. ఓకే, సో ఫార్ ఇప్పుడు మనకున్న వాళ్ళలో ఈయన సెకండ్ స్పీకర్ అనమాట. అంటే 2 terms, సెకండ్ స్పీకర్ టు కంప్లీట్ 2 full terms అనమాట. 1985లో కూడా మనకి బలరామ్ జక్కర్ ఈయన కూడా మనకి లోక్సభ స్పీకర్గా 2 terms ఉన్నారనమాట 1985 సందర్భంలో. మళ్ళీ ఇప్పుడు ఓం బిర్లా గారు ఉన్నారు. సో ఇది మనం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామినేషన్స్లో ఇలాంటివి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దెన్ అసలు మనకి ఇక్కడ ఏమైంది ఏంటి అనేది నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ బీజేపీ సపోర్టెడ్ ఇండియా అలయన్స్కి జరిగిన ఎలక్షన్లో ఓం బిర్లా గారు గెలవడం జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్ జరగడం అనేది జనరల్గా జరగదు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా స్పీకర్ ఎలక్షన్ అనేది కన్సెన్సస్తో ఒప్పుకుంటారు. అంటే ఒక రూలింగ్ పార్టీ ప్రపోజ్ చేసిన వాళ్ళని అందరూ సపోర్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఎందుకు అనివార్యమైంది అనడానికి కూడా నేను 2 రీజన్స్ చెప్పాను. ఒకటి ప్రోటెం స్పీకర్ విషయంలో, తర్వాత ఇంకోటి డెప్యూటీ స్పీకర్ విషయంలో అపోజిషన్ అనేది రూలింగ్ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉంది. ఈ 2 రీజన్స్ వల్ల మనకి ఎలక్షన్ అనేది జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దాంతోపాటు ఇప్పటి వరకు ఎంతమంది 2 terms ఉన్నారు అనేది చూసాం, ఎలక్షన్ ఎలా జరుగుతుంది అనేది కూడా చూసాం. సో ఇదంతా ఈవెంట్స్ ఏంటి అనేది. దెన్ అసలు స్పీకర్ అనే వాళ్ళు ఎవరు అని అంటే, స్పీకర్ అనే వాళ్ళు ఎవరిని అంటాం మనం, ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారో, అంటే హౌస్ని ఎవరైతే లీడ్ చేస్తారో, ఎవరైతే ప్రిసైడ్ చేస్తారో వాళ్ళని మనం ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటాం. సో లోక్సభ విషయంలో మనకి స్పీకర్, ఆయనతో పాటు డెప్యూటీ స్పీకర్ కూడా ఉంటారు. సేమ్ చైర్మన్, డెప్యూటీ చైర్మన్ అని రాజ్యసభలో అంటాం. సో డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. దెన్ ఇక్కడ మెయిన్ జాబ్ ఏంటి అంటే, వాల్స్ ఆఫ్ ద హౌస్లో, లోక్సభ మొత్తంలో కూడా రూల్స్, ఆర్డర్స్ కానీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని కానీ ఎన్ఫోర్స్ చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఎవరి మీద ఉంటుంది అంటే స్పీకర్ మీద ఉంటుంది. సో ఆయన మొత్తం ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ and also he has to ensure rule and order in the house. సో ఖచ్చితంగా అన్ని కాన్స్టిట్యూషనల్ లైన్స్లో జరిగే విధంగా, ఆర్డర్ని, డెకోరమ్ని మెయింటైన్ చేసి, డిసిప్లిన్ మెయింటైన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సింది ఎవరు, స్పీకర్. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటి స్పీకర్ అనగానే, జనరల్గా ప్రొసీడింగ్స్తో పాటు హీల్ ఆల్సో అపాయింట్ చైర్మన్స్ టు పార్లమెంటరీ కమిటీస్.
మనకి నెంబర్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్ ఉన్నాయి కదా, స్టాండింగ్ కమిటీస్ అవ్వచ్చు, అడ్హాక్ కమిటీస్ అవ్వచ్చు. సో కొన్నిటికేమో చైర్మన్ గా నామినేట్ చేస్తారు స్పీకర్ కొంతమందిని, కొన్ని చోట్ల మనం ఎన్నిక కూడా కండక్ట్ చేస్తాం అనమాట. సో పార్లమెంటరీ కమిటీస్కి చైర్మన్ అపాయింట్ చేయడం విషయంలో కానీ, తర్వాత ఈయన జనరల్గా రోల్ ఎలా ఉంటుంది అని అంటే హీఈస్ రిప్రజెంటింగ్ లోక్సభ, అందుకని ఏమంటాం ఈయనని స్పోక్స్ పర్సన్ ఆఫ్ లోక్సభగా అంటాం. స్పోక్స్ పర్సన్ అంటే ఏం లేదు, సో హూ రిప్రజెంట్ దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్. జనరల్గా స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద గవర్నమెంట్ అని ఎవరిని అంటాం, ప్రైమ్ మినిస్టర్ అంటాం. సో అలానే మనకి లోక్సభ యొక్క స్పోక్స్ పర్సన్ ఎవరు అంటే మనకి స్పీకర్ ఉన్నారు. సో దెన్ మనం ఫంక్షన్స్ ఏంటి అనేది చూద్దాం. ఫంక్షన్స్ అంటే ఏంటి, రోల్ ఆఫ్ ద స్పీకర్ అన్న ఫంక్షన్స్ అన్న సేమ్. ఇక్కడ ఏం చేయాలి అని మెయిన్గా హౌస్లో డెకోరమ్ అను ఆర్డర్ ప్రకారం జరిగేలా ప్రొసీడింగ్స్ని చూసుకోవడము, దాంతోపాటు ఏం చేయాలి మెయిన్గా ఆయన ఇంపార్షియల్గా ఉండాలి. ఇంపార్షియల్గా అంటే ఏంటి, ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఆయన ఆ రోల్ని న్యూట్రల్గా ఇండిపెండెంట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా విషయంలో ఒక ఎక్సెప్షన్ అనేది ఉంది. ఎక్సెప్షన్ అంటే ఏంటి, జనరల్గా యాంటీ డిఫెక్షన్ అనేది 4 సందర్భాల్లో వర్తిస్తుంది. ఆ 4 ఏంటి, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎప్పుడైనా పార్టీ జాయిన్ అయితే, ఎప్పుడు జాయిన్ అయినా కూడా డిఫెక్షన్ కిందకు వస్తుంది. తర్వాత నామినేటెడ్ పర్సన్ అనే వాళ్ళు 6 months లోపు జాయిన్ అయితే ఏముండదు, 6 months గ్రేటర్ దాన్ 6 months అయితేనే డిఫెక్షన్ అనేది అప్లై అవుతుంది. దాని తర్వాత ఒకవేళ పార్టీలోంచి మెంబర్షిప్ని విత్డ్రా చేసుకున్నా, లేదా ఒక పార్టీ దృష్టిలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓటింగ్ కానీ అబ్స్టైనింగ్ కానీ ఇలాంటివన్నీ చేసిన, అంటే పార్టీ ఏదైనా చెప్పిన దానికి వ్యతిరేకంగా ఓట్ చేసినా, ఆ ఓట్ చేయాల్సిన సందర్భంలో ఓట్ చేయకుండా అబ్స్టైన్ అయినా కూడా వీటన్నిటికీ డిఫెక్షన్ అనేది వర్తిస్తుంది. సో యాంటీ డిఫెక్షన్ విషయంలో మనకున్న ఎక్సెప్షన్స్ ఏంటి, ఒకటి మర్జ్ అయినప్పుడు, అంటే అట్లీస్ట్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ఒక పార్టీ నుంచి సెపరేట్ అయ్యి వాళ్ళు ఒక బ్లాక్గా ఫామ్ అయితే అప్పుడు డిఫెక్షన్ అనేది వాళ్ళకి వర్తించదు. సెకండ్ ఎవరికి వర్తించదు అంటే స్పీకర్కి వర్తించదు. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ నుంచి స్పీకర్ ఎన్నికైనా కూడా ఆయన ఆ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నట్టు కాదు. సో ఆయన ఎప్పుడైనా పార్టీకి అగెయిన్స్ట్గా ఓట్ చేయాల్సిన సందర్భంలో కూడా ఆయన ఓట్ చేసేయచ్చు. ఎందుకంటే ఇక్కడ జనరల్గా ఇండియన్ కేసులో ఏంటి అంటే స్పీకర్ తన పోస్ట్కి ఎప్పుడైతే ఎలక్షన్ అవుతుందో అప్పుడు వాళ్ళు మెంబర్షిప్ని, ఆ పర్టికులర్ పార్టీకి ఉన్న మెంబర్షిప్ని విత్డ్రా చేసుకోవడం అంటే రిజైన్ చేయాల్సిన నెసెసిటీ ఫాలో అవ్వట్లేదు అనమాట. జనరల్గా యూకే లాంటి కంట్రీస్లో ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే స్పీకర్ పోస్ట్కి ఎన్నిక అవుతారో అప్పుడు వాళ్ళు జనరల్గా వాళ్ళకున్న పార్టీ మెంబర్షిప్ని రిజైన్ చేసి ఆ స్పీకర్ పోస్ట్ నుంచి వైదొలిగిన తర్వాత అప్పుడు మళ్ళీ జాయిన్ అవుతారు అనమాట. సో అలా మనకి రోల్ అనేది ఉంది. కానీ ఇండియాలో అలాంటిది ఏం మ్యాండేటరీగా లేకపోవడం వల్ల మనకి స్పీకర్ అనేవాళ్ళు తన మెంబర్షిప్ని వదులుకోవట్లేదు ఆ పార్టీకి సంబంధించి. దాని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎప్పుడు జాయింట్ సిట్టింగ్ జరిగినా ఫస్ట్ ఎవరు ప్రిసైడ్ చేస్తారు, స్పీకర్ లేకపోతే డెప్యూటీ స్పీకర్ ప్రిసైడ్ చేయాలి. తర్వాత ఈయన కూడా లేకపోతే ఏమవుతుంది, డెప్యూటీ చైర్మన్ చేయాలి. ఎప్పుడు కూడా చైర్మన్ చేయరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఆర్డర్ అనేది ఇలా మారుతుంది. వీళ్ళు కూడా లేకపోతే ప్రెసిడెంట్ అపాయింట్ చేసిన మెంబర్ అనేది ప్రిసైడ్ చేస్తారు. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనీ బిల్ సర్టిఫికేషన్ అనేది కూడా స్పీకరే చేయాల్సి ఉంటుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 97 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో దీంతో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇంకొకటి ఏంటి, స్పీకర్ అనే పర్సన్కి ఇంకా ఎక్స్ట్రా రోల్స్ ఎక్కడ ఉంటాయి అంటే జనరల్గా మనకి స్పీకర్ అనేవాళ్ళు పార్లమెంటరీ ఫోరమ్స్లో కానీ ఏదైనా ఇంటర్నేషనల్ డెలిగేషన్స్లో కూడా మన ఇండియాని రిప్రజెంట్ చేయడం, ఎవరైనా వచ్చినప్పుడు ఇండియాని పార్లమెంట్లో రిసీవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఫార్మలైజ్గా ఆయనే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, డిఫెక్షన్ రిలేటెడ్ కేసెస్లో కూడా స్పీకర్కి ఇంపార్టెంట్ రోల్ ఉంది. కానీ ఈ డిఫెక్షన్ విషయంలో స్పీకర్ నిజంగా ఎలా ఉండాలి అని అంటే అన్బయాస్డ్గా ఉండాలి. అంటే ఒక పార్టీకి సంబంధించిన పర్సన్లా బిహేవ్ చేయకూడదు. కానీ ఒకవేళ ఆయన అలా తీసుకున్నారు ఆ డెసిషన్ అనేది, డిఫెక్షన్ అంటే మనకు ఆర్టికల్ 102 కింద డిస్క్వాలిఫికేషన్ అనేది 2 గ్రౌండ్స్లో అవ్వచ్చు. ఆర్టికల్ 102 Clause 1 అనేది మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం జరుగుతుంది. ఈ డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు, జనరల్గా ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కానీ 102 Clause 2లో ఏం జరుగుతుంది, డిఫెక్షన్ రిలేటెడ్ కేసెస్ ఎవరు చూస్తారు, స్పీకర్ చూస్తారు. అప్పుడు అన్బయాస్డ్గా ఉండాలి. అలా అనిపించలేదు అని అంటే మీరు ఆ డెసిషన్ని ఛాలెంజ్ చేయొచ్చు, జుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది. స్పీకర్స్ డెసిషన్ అల్లో ఏ కేసులో చెప్పారు అని అంటే క్రిహెట్టో హొలోహన్ వర్సెస్ చర్చిల్ హూ కేస్. సో ఈ కేసులో ఏం చెప్తుంది సుప్రీంకోర్టు,
ఏదైతే స్పీకర్స్ డెసిషన్ ఉంటుందో డిఫెక్షన్ రిలేటెడ్ కేసెస్లో దాన్ని జ్యుడిషియల్ రివ్యూ కూడా ఇంప్లై చేయాలి. జ్యుడిషియల్ రివ్యూకి అతీతంగా ఏమీ స్పీకర్స్ డెసిషన్ ఉండదు అని చెప్పడం జరిగింది. సో ఇలా మనకి స్పీకర్ పోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పోస్ట్. ఎందుకు అంటే మొత్తం మనకి ఇండియా అనగానే గుర్తొచ్చేది ఏంటి, ఏ చట్టం చేయాలన్నా పార్లమెంట్ని శాసించే అధికారం ఎవరికి ఉంటుంది, స్పీకర్కి ఉంటుంది. సో ఆయన ఖచ్చితంగా న్యూట్రల్గా ఇంపార్షియల్గా ఉండాలి, అది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. దెన్ అసలు ఇష్యూస్ ఏంటి అనేది చూద్దాం. సో ఇష్యూస్ అంటే ఇక్కడ ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్పీకర్ ఆఫీస్కి చుట్టూ అంటే ఫస్ట్ వన్, న్యూట్రాలిటీ అనేది ఉండట్లేదు. అంటే వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన పర్సన్స్ లా బిహేవ్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పార్టీసన్షిప్ అనేది ఎక్కువ అవుతుంది. అది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద పార్లమెంటరీ డెమోక్రసీ. దెన్ సెకండ్ థింగ్ ఏంటి, డిస్క్వాలిఫికేషన్ విషయంలో కూడా వాళ్ళు న్యూట్రల్గా డెసిషన్స్ తీసుకోవట్లేదు. ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. దాంతోపాటు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హౌస్ని కండక్ట్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనకి డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాలో అప్పుడు అలాంటి విషయాల్లో కూడా స్పీకర్ రోల్ అనేది చర్చనీయాంశం అవుతుంది. కొంతమందిని సస్పెండ్ చేయడం విషయంలో ఇలాంటివన్నీ కూడా, సస్పెన్షన్స్ విషయంలో కానీ. సో ఇలాంటివి మెయిన్గా స్పీకర్ ఆఫీస్ని ఛాలెంజ్ చేస్తున్న విషయాలు అనమాట, ఇష్యూస్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి స్పీకర్ విషయంలో, ఎప్పుడైనా స్పీకర్ తన పదవికి ఎంత అంటే ఇట్ ఈస్ కో టర్మినస్ విత్ ద లైఫ్ ఆఫ్ లోక్సభ అనమాట. అంటే జనరల్గా లైఫ్ ఆఫ్ లోక్సభ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అంటే కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, జనరల్గా ఆయన పదవి అనేది లోక్సభ టెన్యూర్ అయిపోగానే ఎండ్ అవ్వదు. నెక్స్ట్ కాన్స్టిట్యూటెడ్ లోక్సభ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ డే అసెంబ్లీ అవ్వడంతోనే ఆయన టర్మ్ అయిపోతుంది. ఆ రోజు ప్రోటెం స్పీకర్ ఆక్యుపై చేస్తారు. ప్రోటెం స్పీకర్ తర్వాత స్పీకర్ వస్తారు. అంటే ఈ స్పీకర్ నెక్స్ట్ ఇయర్ 19th లోక్సభ కాన్స్టిట్యూట్ అయ్యే ఫస్ట్ డే వరకు కూడా ఆయనే స్పీకర్గా ఉంటారు. సో మీరు ఇక్కడ టర్మ్ ఆఫ్ ఇది అనేది గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు జనరల్గా స్పీకర్కి మరి మెంబర్గా ఉన్నప్పుడు ఓటింగ్ రైట్స్ ఉంటాయి, స్పీకర్గా ఎన్నికైన తర్వాత ఓటింగ్ రైట్స్ ఉంటాయా అంటే ఓటింగ్ అనేది ఫస్ట్ ఇన్స్టెన్స్లో చేయకూడదు ఎక్సెప్ట్ ఆయన రిమూవల్ టైంలో తప్పించి. సో ఓటింగ్ అనేది ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఉండదు, అంటే ఫస్ట్ టైమే ఆయన ఓట్ చేయలేరు. మరి ఎప్పుడు చేయొచ్చు అని అంటే కనుక కాస్టింగ్ ఓట్ చేయొచ్చు. కాస్టింగ్ ఓట్ చేయొచ్చు అని ఎప్పుడు చెప్తారు, ఆర్టికల్ 100లో ఉందన్నమాట. అంటే ఎప్పుడైతే రెండు ఓట్ల మధ్యలో సేమ్ నెంబర్ ఉంటుందో, మనకి టూ సైడ్స్ కూడా ఈక్వల్ నెంబర్ ఉంటుందో అప్పుడు ఆయన కాస్టింగ్ ఓట్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి కాన్స్టిట్యూషన్ చెప్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, స్పీకర్ అనే పర్సన్ మనకి బిజినెస్ అడ్వైజరీ కమిటీ కానీ, రూల్స్ కమిటీకి కానీ అండ్ జనరల్ పర్పస్ కమిటీ ఇలాంటి కమిటీస్కి జనరల్గా స్పీకరే చైర్మన్గా ఉంటారు డిఫాల్ట్గా. ఒకవేళ స్పీకర్ లేని కమిటీస్లో డెప్యూటీ స్పీకర్ మెంబర్గా ఉన్నారు అని అంటే ఆయనే డెఫినెట్గా ఆ పర్టికులర్ కమిటీకి హెడ్గా కూడా ఉంటారు. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. దెన్ వే ఫార్వర్డ్ ఏంటి, సో స్పీకర్ ఆఫీస్ అనేది చాలా క్వశ్చన్గా ఉంది. ఎందుకు అని అంటే డిస్క్వాలిఫికేషన్స్కి సంబంధించి వీటన్నిటిలో లాస్ట్ ఇయర్ కూడా చాలా న్యూస్లో ఉంది. సో దీని గురించి యూపీఎస్సీ మెయిన్స్లో కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, స్పీకర్ రోల్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి. మరి ఇలాంటి ఆన్సర్స్లో మీరు వే ఫార్వర్డ్ ఎలా రాస్తారు అని అంటే కనుక ఎప్పుడూ కూడా మనం పార్లమెంటరీ డెమోక్రసీని అప్హోల్డ్ చేసే విధంగా ఉండాలి అని అంటే స్పీకర్ రోల్ అనేది ఖచ్చితంగా న్యూట్రల్గా ఇంపార్షియల్గా ఉండాలి అని మీరు కోట్ చేయాల్సి ఉంటుంది. సో ఆయన రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్లమెంటరీ డెమోక్రసీని మనం అప్హోల్డ్ చేసే విషయంలో. దీని విషయంలో మీరు యూకే అండ్ కెనడా లాంటి కంట్రీస్ ఎగ్జాంపుల్స్ కోట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే యూకేలో ఒకసారి స్పీకర్గా ఎన్నికైతే ఇందాక నేను చెప్పినట్టు ఆల్రెడీ వాళ్ళు ఆ పార్టీకి ఉన్న మెంబర్షిప్ని రిజైన్ చేస్తారు జనరల్గా. కానీ ఇండియాలో అది ఖచ్చితంగా ఫాలో అవ్వట్లేదు, వాళ్ళ డిస్క్రిప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని తర్వాత కెనడాలో ఎలా ఉంటుందంటే స్పీకర్కి ఎన్ని అధికారాలు ఉంటాయంటే ఈవెన్ మినిస్టర్స్ని కూడా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అని క్వశ్చన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ రాబట్టే అధికారాలు కూడా కెనడాలో స్పీకర్కి ఉన్నాయి. సో ఇలాంటివి మనం కోట్ చేసి ఈ విధంగా మనం ఇండియన్ స్పీకర్ పోస్ట్ అనే దాన్ని కూడా ఇంకా ఎక్కువగా స్ట్రెంథన్ చేయాల్సి ఉంటుందని చెప్పి మీరు వే ఫార్వర్డ్గా సజెస్ట్ చేయొచ్చు. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో ప్రాక్టీస్ క్వశ్చన్లో ద స్పీకర్ ఆఫ్ లోక్సభ కెన్ బి రిమూవ్ ఫ్రమ్ ఆఫీస్ బై, ఏ విధంగా స్పీకర్ని రిమూవ్ చేయొచ్చు ఆఫీస్ నుంచి అనేది 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆప్షన్స్ ఏది కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద రోల్ ఆఫ్ అండ్ పవర్స్ ఆఫ్ ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఇన్ పార్లమెంటరీ సిస్టమ్, హౌ డస్ ద స్పీకర్ ఎన్ష్యూర్ ఇంపార్షియాలిటీ ఇన్ ద కండక్ట్ ఆఫ్ ద హౌస్. సో ఇక్కడ మెయిన్గా ఏంటి, రోల్ అండ్ పవర్స్ ఏంటి అనేది రాయాలి. దాంతోపాటు ఇంపార్షియాలిటీ విషయంలో మనం ఎటువంటి చర్యలు తీసుకుంటే బెటర్గా ఉంటుంది అనేది ఆన్సర్ చెప్పండి. దెన్ మనం వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా, వీడియోలో ఏం డిస్కస్ చేసాం, రీసెంట్గా 18th లోక్సభకి ఎవరు స్పీకర్గా ఎన్నికయ్యారు, ఈసారి ఎలక్షన్ కండక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది చూసాం. దాంతోపాటు అసలు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి స్పీకర్కి సంబంధించి, ఎలక్షన్ ఎలా జరుగుతుంది, ఏ మెజారిటీ అవసరం, దాంతోపాటు ఆయన నిర్వహించాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎందుకు క్రిటిసిజం అనేది స్పీకర్ ఆఫీస్ చుట్టూ ఉంది, దాంతోపాటు దాన్ని సజెస్ట్ చేయడం దానికి బెటర్ చేయడానికి వే ఫార్వర్డ్ ఏంటి, అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో చూడటం జరిగింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ let me know in the comment section. Thank you. All the very best.